హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు ఏ లిక్విడ్స్ తీసుకుంటే ఫాస్ట్ బ్రేక్ అయిపోతుంది, ఏ లిక్విడ్స్ ఫాస్టింగ్లో తీసుకోవచ్చు అని చెప్తాను. ఫాస్టింగ్ టైంలో ఏ లిక్విడ్స్ తీసుకోవచ్చు అంటే యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకోవచ్చు, బ్లాక్ టీ తీసుకోవచ్చు, గ్రీన్ టీ తీసుకోవచ్చు, ప్లెయిన్ సోడా తీసుకోవచ్చు, లెమన్ జ్యూస్ తీసుకోవచ్చు, బ్లాక్ కాఫీ తీసుకోవచ్చు, స్పైసెస్ అంటే మనం దాల్చిన చెక్క టీ కానీ అల్లం టీ కానీ అలాంటివి తీసుకోవచ్చు. ఇప్పుడు ఏ లిక్విడ్స్ తీసుకుంటే ఫాస్టింగ్ బ్రేక్ అవుతుంది అని చెప్తాను. బుల్లెట్ ప్రూఫ్ కాఫీ, మటన్ బ్రాత్, తర్వాత మిల్క్ క్రీమ్ వేసుకొని కాఫీ తాగుతూ ఉంటారు, అది కూడా నాట్ అలౌడ్ అండి. ఆల్మండ్ మిల్క్, మామూలు పాలు కాదు కదా, ఆల్మండ్ మిల్కే కదా అనుకుంటారు, అది కూడా అలౌడ్ కాదు. నెక్స్ట్ గ్లూకోజ్ లాంటి ఎనర్జీ డ్రింక్స్ కూడా అలౌడ్ కాదనమాట. ఇప్పుడు నేను చెప్తుంది 16 hours విండోలో కానీ 12 విండోలో ఇలా అనమాట. కొంతమంది ఏం చేస్తారంటే 36 hours ఫాస్టింగ్ చేస్తారు, 48 hours ఫాస్టింగ్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు కొంచెం క్యాలరీస్ అలౌడ్ అని మొన్న వీడియోలో చెప్పాను నేను. కొంతమంది ఆల్టర్నేట్ డే ఫాస్టింగ్ కూడా చేస్తూ ఉంటారు. అంటే వన్ డే వచ్చేసి సరిపడినన్ని క్యాలరీస్ ఇస్తారు, నెక్స్ట్ డే వచ్చేసి చాలా తక్కువ క్యాలరీస్ అంటే 400-500 కంప్లీట్ డే ఫాస్టింగ్ ఉంటారు, జస్ట్ 400 క్యాలరీస్ ఇస్తారు. ఆ క్యాలరీస్ కూడా ఏ రూపంలో ఇస్తారంటే ఒక 2-3 స్పూన్స్ కోకోనట్ ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకొని బుల్లెట్ ప్రూఫ్ తీసుకోవడం, లేకపోతే మటన్ బ్రాత్ కొంచెం ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ అవుతాయి మటన్ బ్రాత్ తీసుకోవడం, లేకపోతే ఒక కప్పు మిల్క్ క్రీమ్ కూడా వేసుకొని తీసుకుంటూ ఉంటారు. బట్ ఇవన్నీ మాత్రం అందరికీ సెట్ అవ్వు, చూసుకొని మీ ఎనర్జీ లెవెల్స్ని బట్టి చేసుకోండి. బట్ 16 hours విండోలో అయితే ఈ లిక్విడ్స్ మాత్రమే అలౌడ్, ఇవి అలౌడ్ కాదనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ప్రెస్ చేయడం అసలు మర్చిపోకండి. బాయ్ అండి.